సో ఇక్కడ ర్యాంక్ ప్రొసీజర్కి సింటాక్స్ వచ్చేసరికి మనకు proc rank data equal to libreference dot data set name. దెన్ సో మరి మనం ర్యాంక్స్ అసైన్ చేయడానికి ఒక డేటా సెట్ తీసుకున్నాం. మరి ర్యాంక్స్ అసైన్ చేశాక ఆ డేటా సెట్ని ఇంకొక డేటా సెట్గా స్టోర్ చేయాలి కదా. ర్యాంక్స్ అసైన్ చేశాక ఏదో ఒక డేటా సెట్లో స్టోర్ చేయాలి. మరి స్టోర్ చేయాలంటే అవుట్. సో ఆల్మోస్ట్ మనకు ప్రాక్సార్ట్ ప్రొసీజర్ ఎలా చేస్తామో అలాగే ఉంటుంది. ట్రాన్స్పోజ్ ప్రొసీజర్లో కూడా అవుట్ అనేది ఇచ్చేస్తాం. ఇక్కడ కూడా మనకు సేమ్ యాజ్ ప్రాక్ ర్యాంక్ డేటా సెట్ని అండ్ దెన్ అవుట్. సో అక్కడ ఏంటి ర్యాంక్ ప్లేస్లో జస్ట్ ట్రాన్స్పోజ్ అన్నది. ఇక్కడ అవుట్ ఈక్వల్ టు libreference డాట్ డేటా సెట్ని. దెన్ మరి ఇక్కడ ర్యాంక్స్ అసైన్ చేయాలంటే ఇలా అంటే ఏ వేరియబుల్ వాల్యూస్కి మనం ర్యాంక్స్ అసైన్ చేయాలి. సో వేర్ స్టేట్మెంట్. సో వేర్లో మనం అసైన్ చేసే వేరియబుల్స్ వచ్చేసి ఆ వేరియబుల్ ఉండే వాల్యూస్కి మనం ర్యాంక్స్ అసైన్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అలాగే ర్యాంక్. మరి ర్యాంక్స్ అసైన్ చేస్తే ఆ ర్యాంక్స్ స్టోర్ చేయాలి కదా. సో ర్యాంక్స్ దెన్ వేరియబుల్. సో ఇక్కడ ఏంటంటే మనకు వాటిని స్టోర్ చేయాలి. మరి ర్యాంక్స్ అసైన్ అయ్యాక అవి స్టోర్ చేయాలి కదా. స్టోర్ చేయకపోతే మనకి ఎలా స్టోర్ అవుతాయి. సో అందుకోసం వాటికి ఒక వేరియబుల్స్ని అసైన్ చేస్తున్నాం. దెన్ బై. సో ఇక్కడ బై ఏంటి మనకు ప్రాసెసింగ్. గ్రూపింగ్ వైజ్గా చేయాలనుకుంటే బై అనేది యూజ్ఫుల్ అవుతుంది. దెన్ రన్. సో ఇక్కడ వచ్చేసి మనకు వేర్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది. సో విచ్ వేరియబుల్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇంటూ ర్యాంకింగ్. సో మనకి ఏ వేరియబుల్ ర్యాంకింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. దెన్ నెక్స్ట్ ర్యాంక్స్. సో ర్యాంక్స్ స్టేట్మెంట్. సో ర్యాంక్ స్టేట్మెంట్ ఏమవుతుంది. స్టోర్ ద ర్యాంక్స్ ఇన్ న్యూ వేరియబుల్. సో ర్యాంక్స్ స్టోర్ చేయడానికి న్యూ వేరియబుల్స్ని ఇక్కడ జనరేట్ చేస్తాం మనం. మరి బై స్టేట్మెంట్ ఏం చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ గ్రూపింగ్ చేస్తుంది మనకు. బై స్టేట్మెంట్ గ్రూపింగ్ ద ర్యాంక్స్. గ్రూపింగ్ ఆర్ ఎల్స్ గ్రూపింగ్ అంటే మనకు మేల్ వైజ్ ఫీమేల్ వైజ్ లైక్ దట్. సో అలాగే మనకు బి గ్రూప్ సి గ్రూప్. బి గ్రూప్కి ర్యాంక్స్ అసైన్ చేస్తాం. సి గ్రూప్కి ర్యాంక్స్ అసైన్ చేస్తాం. సో ఏ గ్రూప్కి ఆ గ్రూప్కి ర్యాంక్స్ అసైన్ చేస్తాం. గ్రూపింగ్ వైజ్ అసైన్ ర్యాంక్స్ ఇన్ గ్రూపింగ్ వైజ్. సో ఇప్పుడు చూద్దాం. మనం ఒక ఆల్రెడీ ఉన్న డేటా సెట్ తీసుకుందాం, లేదంటే ఒక స్మాల్ డేటా సెట్ తీసుకుందాం. సో ఇప్పుడు SAS హెల్ప్లో క్లాస్ అనే డేటా సెట్ ఉంది. అక్కడ నుంచి ఒక ఫ్యూ అబ్జర్వేషన్స్ మాత్రమే తీసుకుంటాను. ఒక 10 అబ్జర్వేషన్స్. ఆ 10 అబ్జర్వేషన్స్ తీసుకొని మనం అసైన్ చేద్దాం ర్యాంక్స్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వేర్ స్టేట్మెంట్లో అసైన్ చేసే వేరియబుల్స్ అన్ని కూడా మనకు నార్మల్ వేరియబుల్ అనలిటికల్ న్యూమరికల్ వేరియబుల్స్ అయి ఉండాలి డెఫినెట్గా. మనకు అక్కడ క్యారెక్టర్ వేరియబుల్స్ అంటే అవ్వదు. అదే క్లాసిఫికేషన్లో ఏదో క్యారెక్టర్ కానీ ఆర్ఎల్స్ న్యూమరికల్ కానీ అవ్వచ్చు. ఓకే. సో ఫస్ట్ ఒక డేటా CLSS సెట్ SAS help డాట్ క్లాస్. సో ఇక్కడ నుంచి నాకు లిమిటెడ్ అబ్జర్వేషన్స్ కావాలి. అప్పుడు మనం ఏమి ఇచ్చాలి. ఆప్స్. ఫస్ట్ ఆప్స్. సో ఆప్స్ ఈక్వల్ టు 10 అన్నాను అంటే అప్పుడు మనకు డైరెక్ట్గా 1 to 10 వరకు స్టోర్ అవుతాయి. దట్టు నేను అన్ని స్టోర్ చేయట్లేదు. సో ఏజ్ వరకు నేను తీసుకుంటాను, లేకపోతే ఏజ్ హైట్ కూడా తీసుకుంటాను. ఏజ్ హైట్ వెయిట్ జెండర్. ఓకే. అందులో ఉన్న 5 వేరియబుల్స్ ఉన్నాయి కదా. 5 వేరియబుల్స్ తీసుకుంటాను. సో ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దాం. proc print data equal to CLSS then run. సో ఇప్పుడు మన అవుట్పుట్ చూద్దాం. మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది. సో మనకి 10 అబ్జర్వేషన్స్ వచ్చాయి. ఇందులో మేల్ ఉంది, ఫీమేల్ ఉంది, ఏజ్, హైట్, వెయిట్ ఇలా ఉన్నాయి మనకు. సో ఇప్పుడు వీటికి ర్యాంక్స్ అనేది అసైన్ చేద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏజ్కి లోయర్ ఏజ్కి ఏమో ఫస్ట్ ర్యాంక్, హయ్యర్ ఏజ్కి ఫస్ట్ ర్యాంక్ రావాలి. మనం ఎలా అసైన్ చేయాలి. సో proc rank data equal to CLSS
దెన్ అవుట్ ఈక్వల్ టు CLSS1. దెన్ సో ఇక్కడ ఏ వేరియబుల్స్కి ఇవ్వాలి, ఏజ్ అనే వేరియబుల్కి ఇస్తున్నాను. అండ్ మరి ర్యాంక్ అసైన్ అయ్యాక సో ఇప్పుడు నేను ర్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, జస్ట్ ఏజ్ అనే వేరియబుల్కి ర్యాంక్ అసైన్ చేయాలి అన్నాను. ఓకే, మనం ఇలా చేసినప్పుడు ర్యాంక్ స్టేట్మెంట్ రాయకపోతే మనకి ఏమవుతుంది ఫస్ట్ అది చూద్దాం. దెన్ proc print data equal to CLSS1, then run. ఇక్కడ చూడండి, మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏజ్ అనే దాంట్లో మనకు ఏజ్ రిమూవ్ అయిపోయి ర్యాంక్స్ ఉన్నాయి మనకు. సో ఇక్కడ చూడండి, అబౌట్ డేటా సెట్లోనేమో మనకు ఏజ్ అనేది ఉంది, కానీ బిలో డేటా సెట్కి వచ్చేసరికి మాత్రం అక్కడ మనకు ర్యాంక్స్ ఉన్నాయి. దట్ ఆ ర్యాంక్స్ కూడా అదే వేరియబుల్లో రీప్లేస్ అయినాయి. సో మనకి ఇలా రీప్లేస్ అయితే మనకు మెయిన్ వాల్యూ మిస్ అయినట్టే కదా, అంటే ఏజ్ ఉంది, ఏజ్లోనే ఆ ర్యాంక్స్ అనేది రీప్లేస్ అయినాయి మనకు. సో ఇలా రీప్లేస్ అయితే మనకు మెయిన్ వాల్యూ మిస్ అవుతుంది. మరి మెయిన్ వాల్యూ మిస్ అవ్వకుండా మనకు ఆ ర్యాంక్స్ అనేది కావాలి. అప్పుడు ఎలా చేయాలి, ర్యాంక్ అనే స్టేట్మెంట్ ఇచ్చేయాలి. సో ర్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే మనకు ఏజ్ వాల్యూ ఉంటుంది, ఏజ్ కి సంబంధించిన ర్యాంక్ ఉంటుంది. సో ఇప్పుడు అసైన్ చేద్దాం మనం. proc rank data equal to CLSS, then out equal to CLSS2 where age. సో ఇప్పుడు ర్యాంక్స్ ఏజ్ _r దెన్ రన్. అంటే ఇప్పుడు ఆ ర్యాంక్స్ జనరేట్ అనేటివి ఏజ్లో స్టోర్ అవ్వకుండా ఏజ్ ఆర్లో స్టోర్ అవుతుంది. సో దీనివల్ల మనకు ప్లస్ పాయింట్ కదా, ఏజ్ వాల్యూస్ అలాగనే ఉంటాయి, బట్ ర్యాంక్స్ ఏమో ఇంకొక వేరియబుల్లో మనకు స్టోర్ అవుతాయి. దెన్ proc print data equal to CLSS2 దెన్ రన్. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి ఎండింగ్ లో ఏజ్ ఆర్ అనేది జనరేట్ అయింది, ఇక్కడనేమో ఏజ్ ఉంది, అక్కడ మనకు ర్యాంక్స్ ఉన్నాయి మనకి. సో ఆ రెండింటిని పక్క పక్కకే తీసుకురావాలంటే ఎలా చేయాలి మనం, వేర్ స్టేట్మెంట్. సో మాడ్యూల్ 1 లో మనం వేర్ స్టేట్మెంట్ చేసాం, ఆ వేర్ స్టేట్మెంట్ ని ఇప్పుడు యూటిలైజ్ చేద్దాం. వేర్ నేమ్ జెండర్ ఏజ్ ఆర్ హైట్ వెయిట్. సో మనం ఏ ఆర్డర్ ఇస్తే అదే ఆర్డర్లోనే ఆ ర్యాంక్స్ అనేది మనకు అవుట్పుట్ వస్తాయి మనకి. ఇప్పుడు చూద్దాం మనకు, అంటే ఇప్పుడు ఏజ్ పక్కన ఏజ్ ఆర్ అంటే ర్యాంక్స్ అనేటివి మనకు డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఇంతకుముందు ఏజ్ ఆర్ అనేది ఎండింగ్ లో ఉండేది, ఇక్కడ చూడండి మనకు ఏజ్ _r అనేది ఎండింగ్ లో ఉంది, అదే ఇప్పుడు మనకు ఏజ్ పక్కనే ఏజ్ ఆర్ ఉంది. సో ఇక్కడ మనం కొన్ని అబ్జర్వ్ చేయాలి. ఈ కేసులో మనకు ర్యాంక్ జనరేట్ అయింది, బట్ దాంతో పాటు మనకు కన్ఫ్యూజన్స్ ని కూడా అది క్రియేట్ చేసేది. ఆ కన్ఫ్యూజన్స్ ని చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 12 అనేది 2 టైమ్స్ ఉంది మనకు, అండ్ హియర్ 1 more అంటే 3 టైమ్స్ ఉంది. అండ్ ఇంకోటి చూడండి, ఇక్కడ 1 అనేది లేదు మనకి, ఇక్కడ చూడండి ర్యాంక్లో ఎక్కడ కూడా 1 అనేది లేదు. మరి ఏంటి ఇది 1 అనేది లేదు? సో ఇక్కడ ఏమవుతుందంటే 12 అనేది లోయెస్ట్ వాల్యూ, సో దానికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది, కానీ అగైన్ 12 ఉంది, మళ్ళీ 12 ఉంది, అంటే 1 2 3 టైమ్స్ ఉంది. సో అప్పుడు మనకి ఏం చేస్తుందంటే మనకు ర్యాంక్ ని ఆ మిడిల్ వాల్యూని అసైన్ చేస్తుంది. 1 2 3 ఈ మూడిట్లలో మిడిల్ వాల్యూ ఏంటి? సో 1 2 3 ఈ మూడిట్లో మిడిల్ వాల్యూ వచ్చేసరికి 2. సో ఆ 2ని ర్యాంక్ అసైన్ చేస్తుంది. సో ఇప్పుడు అలాగే రిమైనింగ్ చూద్దాం. సో ఆ మూడింటికి సేమ్ ర్యాంక్. సో చూడండి 12కి 2 2 అండ్ 2. నెక్స్ట్ 4th ర్యాంక్ కావాలి. సో 12 తర్వాత ఏజ్ ఏంటి? 13. సో ఇక్కడ ఒకసారి ఉంది 1 2 3, ఇక్కడ కూడా 3 టైమ్స్ ఉంది. మరి ఇక్కడ ఎలా వస్తుంది ర్యాంక్ అంటే 4 5 6, అంటే అక్కడ 1 2 3లో 2 వచ్చింది, ఇక్కడ 4th ప్లేస్ కదా 13 అనేది, ఫస్ట్ 3 వచ్చేసి 12 12 12 ఉంది మనం. సో ఇక్కడ రాద్దాం 12 12 అండ్ 12 13 13 13. సో ఇప్పుడు ఇక్కడ ర్యాంక్ ఇస్తే మనకి ఏమొస్తుంది 1
ఇక్కడ 2, ఇక్కడ 3. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 4, ఇక్కడ 5, ఇక్కడ 6. సో ఇప్పుడు ఈ ఫస్ట్ 3లో చూస్తే మనకు మిడిల్ వాల్యూ ఏంటి? 1, 2, 3, 2. సో అప్పుడు ర్యాంక్ ఇక్కడ ఏం చేస్తుంది? ఆ మిడిల్ వాల్యూని ఇస్తుంది, 2, 2. మరి ఇక్కడ 4, 5, 6 ఈ మూడిట్లో మిడిల్ వాల్యూ ఏంటి? 5, 5. సో 5. సో మనకు ర్యాంక్ 5 వచ్చింది. అక్కడ చూద్దాం 13. సో ఇక్కడ చూసారా 13కి 5 ఉంది అండ్ 5, అండ్ ఇక్కడ కూడా 5 ఉంది. నెక్స్ట్ 14 ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. 14 కూడా 3 ఉన్నాయి. అంటే 14 కూడా 3 అంటే మనకు 14, 14, 14. ఇక్కడ 7, 8, 9. సో ఇప్పుడు ఈ మూడిట్లో మిడిల్ నెంబర్ ఏంటి? 8. సో 8. సో దీనికి ర్యాంక్ 8 అనే వస్తుంది మనకి. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ 8 అండ్ 8. 14 తర్వాత 15. సో 15 ఒకటే ఉంది. సో మనకు ఫైనల్గా 15. సో 15 ర్యాంక్ ఏంటి? 10. సో 15 ర్యాంక్ 10. ఎందుకు అట్లా మనకు మిడిల్ వాల్యూస్ ఇచ్చింది అంటే ఆ బిట్వీన్ వాల్యూస్లో మీడియన్ వాల్యూ తీసుకుంటుంది, మనం మీన్ వాల్యూ తీసుకుంటాం. ర్యాంక్ అసైన్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా కానీ సేమ్ వాల్యూస్ ఉంటే మనకు ఇలా తీసుకుంటాం. మరి ఈ కేసుని సాల్వ్ చేయొచ్చు అంటే ఎస్, సాల్వ్ చేయొచ్చు. ఏదన్నా క్లాసిఫికేషన్ అలాంటిది ఉంటే వాటిని యూటిలైజ్ చేసుకొని దాన్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోయర్ వాల్యూకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తున్నాం, ఓకే. మరి హయ్యర్ వాల్యూకి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలంటే ఎలా? సో ఇంతవరకు మనం ర్యాంక్ అసైన్ చేసాము. సో కంబైన్ వాల్యూస్కి మెయిన్ వాల్యూ ఇస్తుంది అండ్ లోయర్ వాల్యూకి హైయెస్ట్ ర్యాంక్ ఇస్తుంది. సో ఎప్పుడైనా కానీ లోయర్ వాల్యూకి మనకు హైయెస్ట్ ర్యాంక్ వస్తూ ఉంటుంది. అంటే డిఫాల్ట్గా మన అదే సబ్జెక్ట్లో మార్క్స్ వచ్చాయి, 100 మార్క్స్ వచ్చినోడికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తాం, 50 మార్క్స్ వచ్చినోడికి 50th ర్యాంక్. ఐ మీన్ ఆర్డర్ వైజ్గా డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. అంటే ర్యాంక్ అనేది ఇక్కడ ఎలా రావాలి? డిసెండింగ్లో కావాలి. మనకి ఇక్కడ ఎలా వచ్చింది? అసెండింగ్లో వచ్చింది. మరి ఇప్పుడు డిసెండింగ్లో రావాలంటే డ్రాప్ ర్యాంక్ data equal to CLSS, then out equal to CLSS 3. So ఇక్కడ descending అని రాయాలి, descending. Then where age and ranks age underscore r. So age d అని రాస్తున్నాను, then run. సో ఇప్పుడు ప్రింట్ తీసుకుందాం, డ్రాప్ ప్రింట్ data equal to CLSS 3, then where. సో మనకు ఆ 2 వేరియబుల్స్ సైడ్ బై సైడ్ వచ్చేలాగా చేద్దాం. age underscore d, then height and weight, then run. సో ఇప్పుడు చూద్దాం మనకు ఆన్సర్ ఎలా వస్తుంది అనేది. సో ఇక్కడ ఏజ్ డి మనకు సైడ్ బై సైడ్ ఉంది. సో ఇక్కడ చూడండి మనకు ఇంతకుముందు 15కి 10th ర్యాంక్ ఉంది, ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఉంది. అంటే ఇక్కడ మనం రివర్స్లో రాసుకుంటూ ఉంటాం ఇప్పుడు. సో 15, 14, 14 and 14, then 13, 13 and 13, 12 and 12, 12. సో ఇప్పుడు వీటికి ర్యాంక్స్ అసైన్ చేద్దాం మనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇప్పుడు మనం మిడిల్ వాల్యూ అలా వస్తుంది కదా. ఇప్పుడు 15 ఒకటే ఉంది కాబట్టి అది ఒకటి వచ్చింది. కానీ 14కి వచ్చేసరికి 2, 3, 4 ఈ మూడిట్లో మిడిల్ వాల్యూ ఏంటి? 3. అంటే 14కి వచ్చేసరికి మనకు 3 రావాలి ర్యాంక్. సో చూద్దాం. సో 15కి 1, సో 15 ఒకటే ఉంది, 1 వచ్చింది. సో 14కి 3 రావాలి కదా. ఇక్కడ చూద్దాం 14కి ర్యాంక్ ఏముంది? 3 ఉంది. సో ఇక్కడ కూడా చూద్దాం మనం 14, 3 అండ్ హియర్ ఆల్సో 14 వచ్చేసి 3. సో నెక్స్ట్ వాల్యూ ఏముంది మనకు? 13. సో 13 కూడా 3 టైమ్స్ ఉంది మనకు. సో 13 3 టైమ్స్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది? మిడిల్ వాల్యూ 6. 5, 6, 7లో మనకు మిడిల్ వాల్యూ 6. సో 6. సో ఇప్పుడు 13కి 6 రావాలి. సో ఇక్కడ 13 3 టైమ్స్ ఉంది, 6, 13, 6. ఇక్కడ 36. సో
సో దెన్ నెక్స్ట్ వాల్యూ ఏముంది మనకు 12. సో ఇక్కడే మనకి ఏమున్నాయి 8, 9, 10 అంటే 3 టైమ్స్ రిపీట్ అయింది కదా మనకు. సో ర్యాంక్ మనం అసైన్ చేసుకుంటూ వెళ్తే 8, 9, 10 వస్తుంది. కానీ దేనికి 8 ఇవ్వాలి, దేనికి 9 ఇవ్వాలి, దేనికి 10 ఇవ్వాలి. సో దానికి క్లాసిఫికేషన్ తెలియలేదు. అప్పుడు ఏం చేస్తుంది, అందరికి సేమ్ ర్యాంక్ ఇస్తాం, మిడిల్ ర్యాంక్ ఇస్తాను అనేసి మనకు మిడిల్ ర్యాంక్ ఇచ్చేసింది. సో ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 8, 9, 10లో 9. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ 12కి వచ్చేసి 9 ఉండాలి. సో ఇక్కడ చూడండి మనకు 9 ఉంది, అండ్ హియర్ ఆల్సో 9, అండ్ హియర్ ఆల్సో 9 మన. సో 9 ఉంది. ఒకవేళ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇట్లా ర్యాంక్స్ వస్తున్నాయి, ఓకే బాగానే ఉంది, కానీ ఈ 8, 9, 10 ఎందుకు ఇవ్వాలి, 8 ఎందుకు ఇవ్వకూడదు, ఆర్ఎల్స్ 10 ఎందుకు ఇవ్వకూడదు? డిఫాల్ట్గా అయితే మిడిల్ వస్తుంది, కానీ మనకు లోయర్ ర్యాంక్ కావాలా, హయ్యర్ ర్యాంక్ కావాలా అనుకుంటే అది మనం అసైన్ చేసుకోవాలి. సో దానికి ఒక ఆప్షన్ ఉంది మనకు, టైస్. ఇప్పుడు చూద్దాం, ప్రాక్ ర్యాంక్ డేటా ఈక్వల్ టు CLSS అవుట్ ఈక్వల్ టు CLSS4. సో డిసెండింగ్ లో నేను అప్లై చేస్తున్నాను, అసెండింగ్ లో కాకుండా ఎక్కడైనా మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ టైస్ ఈక్వల్ టు లో అని రాసామనుకోండి, టైస్ ఈక్వల్ టు లో అని రాస్తే ఇప్పుడు ఈ 8, 9, 10 లో లో వాల్యూ ఏంటి 8, అంటే మనకు ర్యాంక్ ఏమొస్తుంది అప్పుడు ఇక్కడ 8 అని వస్తుంది. 8. సో ఇప్పుడు మనం అవుట్పుట్ చెక్ చేద్దాం. సో ఇప్పుడు డేటా అక్కడ సబ్మిట్ చేసి అవుట్పుట్ చెక్ చేద్దాం. where age and ranks age underscore t, then run, then proc print data equal to CLSS4 where name, gender, age underscore t and height, weight. సో ఇప్పుడు చూద్దాం మనం. సో మన ఈ కండిషన్ ప్రకారం ఇప్పుడు ర్యాంక్స్ అనేది మనకు చేంజ్ అవుతాయి, అంటే లో వాల్యూస్ మనకు ర్యాంక్ తీసుకుని ఇప్పుడు 1, 2, 3 ఉంటే 1 వస్తుంది, 2, 3, 4 ఉంటే 2 రావాలి మనకు. సో ఇప్పుడు ఫస్ట్ ఒక ర్యాంక్ చూద్దాం మనం. సో 12కి వచ్చేసి 8 రావాలి అనుకున్నాం మనం. సో ఇక్కడ చూద్దాము, సో 12కి 8 వచ్చింది. సో హియర్ ఆల్సో 8 అండ్ హియర్ ఆల్సో 8. సో నెక్స్ట్ అలాగనే ఇక్కడ రిమైనింగ్ వాల్యూస్ కూడా చేంజ్ అవ్వాలి కదా. మరి ఇక్కడ 13కి 5, 6, 7 ఉంది, లో అన్నప్పుడు ఏం రావాలి, అప్పుడు లోయర్ వాల్యూని తీసుకోవాలి 5. సో అక్కడ 13కి 5 రావాలి. సో ఇక్కడ చూద్దాం, సో 13కి 5 వచ్చింది. సో హియర్ ఆల్సో 5 అండ్ హియర్ ఆల్సో 5. సో నెక్స్ట్ 14 చూద్దాం అలాగే. సో 14కి 2, 3, 4లో లోయర్ వాల్యూ ఏంటి 2, అంటే అప్పుడు ఇక్కడ ఏం రావాలి 2. సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ 14. సో ఇక్కడ చూడండి 14కి 2 ఉంది, అండ్ హియర్ ఆల్సో 14కి 2 అండ్ హియర్ ఆల్సో 14కి 2. సో 15కి వచ్చేసి 1, అంటే మనం డిసెండింగ్ ఇచ్చాం కదా, హయ్యర్ వాల్యూకి మనకు వాల్యూ తీసుకుంది, హయ్యర్ వాల్యూకి ఫస్ట్ టైం. మరి ఒకవేళ నాకు హై కావాలి వాల్యూ, అంటే ఇప్పుడు లో అంటే లో వస్తుంది మనకి, కానీ డిఫాల్ట్గా మీన్ వాల్యూ తీసుకుంటుంది. మరి హై కావాలంటే ఏం చేయాలి? సో సేమ్ యాజ్ టైస్ ఈక్వల్ టు లో రాసాం కదా, ఆ ప్లేస్ లో హై అని రాస్తాం. సో ఇప్పుడు చూడండి, ప్రాక్ ర్యాంక్ డేటా ఈక్వల్ టు CLSS, దెన్ అవుట్ ఈక్వల్ టు CLSS5 అండ్ డిసెండింగ్ టైస్ ఈక్వల్ టు హై and where age and ranks age underscore h, then run, then so print data equal to CLSS5. సో ఆ రెండు వేరియబుల్స్ మన పక్కన వచ్చేలాగా చేద్దాం. నేమ్, జెండర్, age underscore h and height, weight. Then run. సో ఇప్పుడు చూద్దాం మనకి ఎలా వస్తుంది అనేది.
సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చూడండి, మనకు హై వాల్యూస్ని ఇవ్వాలి మనకు. సో 15కి 1 రావాలి, అంటే డిసెండింగ్లో ఉన్నాం కాబట్టి డిసెండింగ్ ఆర్డర్లో చూస్తున్నాం. 15కి 1, నెక్స్ట్ 4 వచ్చేసి 3 టైమ్స్ ఉంది, అంటే 2, 3, 4. ఈ మూడిట్లో హై వాల్యూ ఏంటి? 4. అంటే ఇక్కడ మనకి ఏం రావాలి? 4, 4, 4. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ 14కి వచ్చేసి 4, అండ్ అలాగనే ఇక్కడ కూడా 14కి 4 అండ్ 14 4. అంటే మనకు హై వాల్యూని ర్యాంక్ తీసుకుంది. సో అలాగనే నెక్స్ట్ వాల్యూ ఏముంది? 13. 13కి ఏముంది? 5, 6, 7. సో ఇక్కడ 5, 6, 7లో హైయెస్ట్ వాల్యూ ఏంటి? 7. అంటే మనకు 7 రావాలి. సో హియర్ ఆల్సో 7. సో ఇప్పుడు చూద్దాం మనం. సో 13, 7, అండ్ హియర్ ఆల్సో 13, 7, అండ్ హియర్ ఆల్సో 13, 7. మరి 2కి వచ్చేసి ఏమొస్తుంది మనకు? 12. 12కి వచ్చేసి 8, 9, 10. ఈ మూడిట్లో హై వాల్యూ ఏంటి? 10. సో మనకు 10, 10, 10. అంటే 12కి 10 రావాలి మనకు. సి ఇక్కడ చూద్దాం మనం. 10, 10, అండ్ హియర్ ఆల్సో 10. సో మనకు 10 వచ్చిందా ర్యాంక్ వచ్చేసి? సో మనకు ఇక్కడ ర్యాంక్ హై కావాలంటే హై, లో కావాలంటే లో. అసలు ఏది ఇవ్వకపోతే మీడియంగా తీసుకుంటాం, మీనింగ్. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి క్లాసిఫికేషన్ వైజ్గా ఇవ్వాలంటే అప్పుడు ఎలా ఇవ్వాలి? సో ఇప్పుడు చూద్దాం. జెండర్ వైజ్గా మనం ర్యాంక్ అసైన్ చేద్దాం. ఓకే, సో prog rank data equal to CLSS, then out equal to CLSS6, and var age ranks age underscore s by gender. సో జెండర్ వైజ్ గా ర్యాంక్స్ అసైన్ చేస్తున్నాను ఇప్పుడు. దెన్ prog print data equal to CLSS6 var name gender age underscore s height weight then all. సో మనకి ఏజ్ ఎస్ ఈ రెండు పక్క పక్కన వచ్చేలాగా చేసాం. ఇప్పుడు మనకు ర్యాంక్స్ ఏ రకంగా అసైన్ అవుతాయి అనేది చూద్దాం. ఇక్కడ మనము బై స్టేట్మెంట్ రాసాం కదా ఇక్కడ. సో బై స్టేట్మెంట్ రాసినందుకు ఇక్కడ ఏమడుగుతుంది మనకు? డేటా సెట్ వర్క్ డాట్ క్లాస్ ఈజ్ నాట్ సార్టెడ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసలు అసెండింగ్ ఎందుకు చేయాలి ఇక్కడ? ఇక్కడ మనం కన్సిడర్ చేస్తే అవుట్పుట్ లో ఇక్కడ ఏజ్ అనేది సీక్వెన్షియల్ గా ఉందా? లేదు. సో అందుకోసం మనం అది ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో ఉంటే అది ఈజీగా ర్యాంక్స్ అసైన్ చేసుకుంటాం. సో ఫస్ట్ మనం దాన్ని సార్టింగ్ చేయాలి. సో ఇప్పుడు సార్టింగ్ చేద్దాం. ఫస్ట్ prog sort data equal to CLSS and out equal to CLSS underscore s by gender then run. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చేసి CLSS underscore s అనేది నేను అప్లై చేస్తున్నాను. See, now I'm going to submit. సారీ, ఇక్కడ నేను ఫస్ట్ దీన్ని రన్ చేయలేదు కదా. ఓకే, సో దిస్ వాజ్ జనరేటెడ్ CLSS underscore s generated. Now going to submit. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకు ర్యాంక్స్ ఎలా వచ్చాయి? సమ్ డెసిమల్స్ లో కూడా వచ్చాయి. ఎందుకు వచ్చాయో చెప్తాను. ఫస్ట్ ఈ ఫీమేల్ వైజ్ గా చూస్తే మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 13, 13, 14, 12, 15. సో మనం అసెండింగ్ ఆర్డర్లు ఇచ్చాం కదా. సో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకు? 12 ఒకటి ఉంది, 13 2 ఉన్నాయి, దెన్ 14 1, 15 1. అలాగే మేల్కి వచ్చేసరికి 12 is 2 and 13 is 1 and 14 is 2. సో ఫస్ట్ వీటి ప్రకారం మనం ర్యాంక్ ఇద్దాం.
సో ఇక్కడ ర్యాంక్ ఏం రావాలి 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5. సో ఈ ఫస్ట్ వాల్యూకి ఒకటే ఉంది వాల్యూ 1, ఓకే. కానీ ఇక్కడ 2, 3 ఉన్నాయి కదా, డిఫాల్ట్గా మనకు మిడిల్ వాల్యూ వస్తుంది. 2, 3కి మిడిల్ వాల్యూ ఏంటి 2.5. సో 2.5 అండ్ హియర్ 2.5 అండ్ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి 4 అండ్ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి 5. బట్ ఇక్కడ ఈ రెండు డెసిమల్స్ ఉండి ఇది డెసిమల్ లేకుండా తీసుకుంటుందా? తీసుకోదు. సో అందుకోసం 1.0 అని యాడ్ చేస్తుంది. సో 1.0 అన్నా 1 అన్నా ఒకటే కదా, అందులో ఒక్క వాల్యూ డెసిమల్ ఉన్నా సరే అన్నిటికీ డెసిమల్ ఫ్యాక్టర్ని అప్లై చేస్తుంది. చూడండి ఇక్కడ మనకి 13కి వచ్చేసి 2.5 వచ్చిందా? సో 13కి 2.5, 2.5. అలాగనే 14కి 4, 12కి 1 అండ్ 15కి 5. సో ఇక్కడ 12కి 1 కదా ఉంది మనకు, అండ్ 14కి 4 ఉంది, 15కి 5, సో 5 వచ్చింది. సో ఇప్పుడు మేల్ వైజ్గా చూద్దాం. అంటే అక్కడ ఫీమేల్ వైజ్గా అక్కడ వరకు ర్యాంక్ అసైన్ చేస్తారు. మేల్కి వచ్చేసరికి మళ్ళీ మేల్ వైజ్గా అందులో ఉన్న వాల్యూస్ అక్కడ 12 ఉంది, ఇక్కడ 12 అనేది కన్సిడర్ చేయదు. అక్కడ క్లాసిఫికేషన్ ఉంది, జెండర్ క్లాసిఫికేషన్ వైజ్గా మనకు చేసుకుంటారు. అంటే ఫీమేల్లో ఫస్ట్ ర్యాంక్, మేల్లో ఫస్ట్ ర్యాంక్ అన్నట్టు. ఫీమేల్లో మిడిల్ ర్యాంక్, మేల్లో మిడిల్ ర్యాంక్, ఫీమేల్లో లాస్ట్ ర్యాంక్, మేల్లో లాస్ట్ ర్యాంక్. సో సేమ్ క్రైటీరియాని ఇక్కడ కూడా అప్లై అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ 1, 2, 3, 4, 5. సో ఇక్కడ ఫస్ట్లో ఇవి 2 ఉన్నాయి, 1, 2. ఈ రెండింటికి మిడిల్ వాల్యూ ఏంటి మనకు 1.5 అండ్ హియర్ 1.5. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒకటే ఉంది కాబట్టి 3 వస్తుంది. ఇక్కడ 4, 5 రెండు ఉన్నాయి మనకు. 4, 5కి మిడిల్ వాల్యూ ఏంటి 4.5, 4.5. మరి ఇవన్నీ డెసిమల్ వచ్చేది ఒకటి వితౌట్ డెసిమల్ వస్తుందా? లేదు, జీ. ఇప్పుడు చూద్దాం. మేల్ సెక్షన్లో 14కి ఏం రావాలి 4.5 రావాలి. 4.5, 4.5. అలాగనే మనకు ఇక్కడ 12కి వచ్చేసరికి ఏం రావాలి 1.5 రావాలి. ఇక్కడ చూద్దాం. 1.5 ఉంది, 1.5 అండ్ 13కి 3.0. ఓకే. సో మనకు ర్యాంక్స్ ఇలా వస్తున్నాయి. అదే మనం లో హై అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు డెసిమల్స్ వస్తాయి మనకు. అసలు డెసిమల్సే మనకు ఫామ్ అవ్వవు మనకి. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీనిగా నేను హై లో అప్లై చేస్తాను. సో అప్లై చేసినప్పుడు మనకి ఎలా వస్తుందో చూద్దాం. proc rank data equal to CLSS underscore S, then out equal to CLSS 7 where age and ranks age underscore SL by gender, then run, then proc print data equal to CLSS 7 and where statement యూజ్ చేస్తున్నాను. సో ఆ రెండు మనకు పక్కన రావడానికి then age underscore SL, height and weight, then run. సో ఇప్పుడు చూద్దాం మనకు అవుట్పుట్ ఎలా వస్తుందండి. సో ఇక్కడ టైస్ అనేది యూజ్ చేయాలి కదా మనకు. సో టైస్ ఈక్వల్ టు లో అంటే మనకు డెసిమల్ రానట్టు. సో 1, 2 ఉంటే మనకు 1 అంటే లోయర్ వాల్యూని కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇప్పుడు చూద్దాం మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది. సో ఇక్కడ చూడండి మనకు ఎక్కడ కూడా డెసిమల్ వాల్యూ లేదు మనకు. సో ఇక్కడ చూడండి ఇక్కడ 13 2 టైమ్స్ ఉంది. అంటే ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ 12 1, 13కి 2 టైమ్స్ 2 3. ఈ రెండిట్లో మనకు లోయర్ వాల్యూ ఏంటి 2. అలాగనే 14 4 అండ్ 15కి 5. సో చూద్దాం. సో ఇక్కడ చూడండి 13కి 2 ఉంది, 14కి 4 ఉంది, 12కి 1, 15కి 5. అలాగే మనకు మేల్లో చూద్దాం. సో మేల్లో 12 వచ్చేసి 1 2 ఉంది. ఈ రెండిట్లో లోయర్ వాల్యూ ఏంటి 1. సో అప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది 1 వస్తుంది. 13 3 అది ఒకటే ఉంది. నెక్స్ట్ 14 and 5 ఈ రెండిట్లో లోయర్ వాల్యూ ఏంటి 4.
సో లోయర్ వాల్యూ 4 4. సో ఇప్పుడు చూద్దాం మనం. సో ఇక్కడ చూసారా 14 కి 4, 14 కి 4, 12 కి 1, 12 కి 1, 13 కి 3. సో మనకి ఇక్కడ లో అని ఇస్తే లో వస్తుంది, హై ఇస్తే హై. ఓకే, సో దిస్ ఈస్ ర్యాంక్ ప్రొసీజర్ మనకు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అరేస్ చూద్దాం. ఈ అరేస్ మాత్రం మనకు చాలా ఇంపార్టెంట్. అరేస్ అనేది ప్రొసీజర్ కాదు, వన్ ఆఫ్ ది ఫంక్షన్ టైప్ అనుకోవాలి. ఈ అరేస్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్కడైనా కానీ మనకు ఇంపార్టెంట్. అసలు ఈ అరేస్ మనకి ఏం చేస్తాయి? సో ఇక్కడ ఈ అరేస్ ఏం చేస్తాయి అంటే హోల్డ్ ద వాల్యూ and release at specified variable place. అంటే ఏ వేరియబుల్ దగ్గర మనం స్పెసిఫైగా అప్లై చేయాలో అప్పుడు అప్లై అవుతుంది. మరి ఈ అరేస్కి సింటాక్స్ ఎలా ఉంటుంది మనకు? సో చాలా సింపుల్, చాలా ఈజీ. సో నేను ఇప్పుడు మీకు సింటాక్స్ చూపిస్తాను అరేస్ది. అరే, సో అరే తర్వాత మనం ఏ స్టేట్మెంట్ అయినా దాని ఓన్ నేమ్తో స్టార్ట్ అవుతుంది. సో అరేతో స్టార్ట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ అరే నేమ్. సో అరే నేమ్ రాయాలి. సో దానికి ఏదైనా మనం ఒక నేమ్ పెట్టుకోవచ్చు. తర్వాత విత్ ఇన్ ద బ్రేసెస్లో అరే లెంత్. ఈ అరే లెంత్ అనేది వేరియబుల్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఎన్ని వేరియబుల్స్కి ఈ అరే లెంత్ మనం అప్లై చేస్తాం, మనకు ఏ వేరియబుల్స్కి అరే లెంత్ అప్లై చేస్తున్నాం ఆ వేరియబుల్సే అరే లెంత్. ఇప్పుడు సెకండ్ వేరియబుల్, ఫోర్త్ వేరియబుల్, ఫిఫ్త్ వేరియబుల్ అంటే ఎన్ని వేరియబుల్స్? 3 వేరియబుల్స్. అంటే సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్. సో ఆ 3. మరి ఆ 3 వేరియబుల్స్ అని ఎలా చెప్పాలి? ఎస్, ఇప్పుడు చెప్పాలి. సో ఇక్కడ ఆ వేరియబుల్ నేమ్స్ రాయాలి. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. ఒకవేళ అవి క్యారెక్టర్ వేరియబుల్స్ అయితే మనం ఎలా అసైన్ చేయాలి? ఎస్, ఒకవేళ క్యారెక్టర్ వేరియబుల్స్ అయితే ఇక్కడ మనం డేటా టైప్ అసైన్ చేయాలి. అదే న్యూమరికల్ వేరియబుల్స్ అయితే నో నేమ్. సో అరే సింటాక్స్ ఏంటి? అరే నేమ్. సో అరే లెంత్ వచ్చేసి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్వాల్వ్డ్ ఆన్ అరే. అండ్ డేటా టైప్, ఇఫ్ ఇట్స్ ఎ క్యారెక్టర్ దెన్ వి అసైన్ డాలర్, అదర్వైజ్ నో నేమ్. అండ్ ఏ వేరియబుల్స్కి అయితే మనం అసైన్ చేసినా ఆ వేరియబుల్స్ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అరే. సో అరే నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ అని రాసాను. సో నేను 3 వేరియబుల్స్కి అప్లై చేస్తున్నాను. సో అరే లెంత్ వచ్చేసి 3. అండ్ ఆ 3 వచ్చేసి కూడా న్యూమరికల్ వేరియబుల్. సో అప్పుడు మనకి ఏమవుతుంది? డేటా టైప్ ఉండదు. సో ఆ 3 న్యూమరికల్ వేరియబుల్స్ వచ్చేసి ఏజ్, హైట్, వెయిట్. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మనకు న్యూమరికల్ క్యారెక్టర్ 2 కలిపి చేయలేమా? ఎస్, 2 కలిపి చేయడానికి రాదు. ఇక్కడ చేస్తే న్యూమరికల్కి అసైన్ చేయాలి లేదా క్యారెక్టర్స్కి అసైన్ చేయాలి. అదే మన క్యారెక్టర్ వేరియబుల్స్ అయితే ఎలా వస్తాయి? అరే. సో ఇక్కడ మనం అరే నేమ్ అండ్ ఇక్కడ వచ్చేసి 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను నేను. సో అవి డేటా వేరియబుల్స్, క్యారెక్టర్ వేరియబుల్స్ అనుకో, క్యారెక్టర్ రాస్తాం. దెన్ నేమ్ అండ్ జెండర్. సో ఆ రెండింటికి నేను అప్లై చేస్తున్నాను అన్నట్టు. అండ్ ఇక్కడ ఈ అరే నేమ్కి ఏమన్నా కండిషన్స్ ఉన్నాయా? ఎస్, అరే నేమ్కి ఒక స్మాల్ కండిషన్స్ ఉన్నాయి మనకు. నెంబర్ 1 స్టార్ట్స్ విత్ క్యారెక్టర్ ఓన్లీ. సో క్యారెక్టర్తోనే స్టార్ట్ చేయాలి. అండ్ నో, డోంట్ యూస్ న్యూమరికల్స్. అంటే ఇప్పుడు yellow 1, red 1 అలా రాయడానికి లేదు, ఓన్లీ క్యారెక్టర్స్ మనం యూజ్ చేయాలి. అండ్ లెంత్, సో మ్యాక్సిమం లెంత్ ఈస్ 8. అంటే ఇప్పుడు yellow అనే వర్డ్ ఉంది. సో మనకు 1 2 3 4 5 6 అంటే 6 లెంత్. సో అలా మ్యాక్సిమం లెంత్ మనం 8 కన్నా ఎక్కువ తీసుకోకూడదు. అంటే అరే నేమ్ ఇప్పుడు పెద్ద నేమ్ మనం పెట్టేయాలనుకున్నాము. సో రెడ్ ఎల్లో అని రాసినప్పుడు ఏమవుతుంది? లెంత్ క్రాస్ అయిపోతుంది, మనకి యాక్సెప్ట్ చేయదు. సో మ్యాక్సిమం లెంత్ ఈస్ 8 మనకు.
సో ఇప్పుడు ఓకే, ఇక్కడ వరకు చూసాం మనం. మరి అరే లెంత్ అని ఉంది కదా మనకు, ఈ అరే లెంత్ కి సంబంధించి ఇది ఏదైనా కావచ్చు, ఇవి ఎన్నైనా కావచ్చు మనకు వేరే. దానికి మాత్రం స్పెసిఫిక్ లిమిట్ ఏం లేదు, అరే నేమ్ కి మాత్రమే స్పెసిఫిక్ లిమిట్ ఉంది. సో ఇప్పుడు ఒక స్మాల్ డేటా సెట్ రాద్దాం మనం. సో ఆ డేటా సెట్ కి మనం అప్లై చేద్దాం. సో ఇక్కడ అరేస్ లో కూడా మనకు 2 వేస్ ఉంటాయి. ఫస్ట్ మనం అరేస్ ఒకటి అప్లై చేశాక ఆ 2 వేస్ ఏంటి అనేది నేను చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఒక స్మాల్ డేటా సెట్ రాస్తాను. డేటా సేల్స్ ఇన్పుట్ పీ కోడ్ మీన్ ప్రోడక్ట్ కోడ్, తర్వాత వచ్చేసి మనకు ఏ మంత్ లో ఎన్నెన్ని సేల్స్ అయ్యాయి అన్నట్టు. సో ఒక్కో మంత్ లో ఒక్కో సేల్ అయినట్టు చూసుకుందాం. జే, సో జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, ఒక 4 మంత్స్ తీసుకుందాం. దెన్ డేటా లైన్స్, సో ఇక్కడ P101, దెన్ జనవరి. సో జనవరిలో వచ్చేసి ఒక 150 సేల్స్ అయ్యాయి, అండ్ ఫెబ్రవరి వచ్చేసి 148 సేల్స్ అయ్యాయి, అండ్ మార్చ్లో 110 సేల్స్ అయ్యాయి, ఏప్రిల్కి వచ్చేసరికి 96 మాత్రమే సేల్స్ అయ్యాయి. నెక్స్ట్ P102, ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకు 115 సేల్స్ అయ్యాయి. ఇక్కడ ఈ మంత్లో వచ్చేసి ఏమీ సేల్స్ అవ్వలేదు, అండ్ మార్చ్కి వచ్చేసరికి ఏమో 148 సేల్స్ అయ్యాయి, అండ్ ఇక్కడికి వచ్చేసరికి 63 సేల్స్ అయ్యాయి. సో P103 ఈ ప్రోడక్ట్కి వచ్చేసరికి ఫస్ట్ మంత్లో 169 సేల్స్ అయ్యాయి, నెక్స్ట్ మంత్లో ఇక్కడ 147 సేల్స్ అయ్యాయి, ఇక్కడ వచ్చేసరికి ఏమీ సేల్స్ అవ్వలేదు, మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి 200 సేల్స్ అయ్యాయి. సో అలాగనే P104, సో ఇక్కడ వచ్చేసి 112 ఫస్ట్ మంత్లో, సెకండ్ మంత్లో వచ్చేసి ఏం సేల్స్ అవ్వలేదు, నెక్స్ట్ థర్డ్ మంత్లో వచ్చేసరికి